డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అడిగింది పొందుతావు అని చెప్పి ఒక విశ్వ వాక్కు లిఖించబడి ఉన్నది. చాలామంది చాలా కావాలనుకుంటారు, బట్ పొందలేకపోతున్నారు. అడగడంలో ప్రాబ్లం ఉంటుంది. మరి విశ్వానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి అడిగింది పొందుతావు అనే స్టేట్మెంట్ నిజం చేయడం ఎలా, దీనికి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతానికి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒక కొత్త టెక్నిక్స్ ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అడిగింది పొందుతావు అని చెప్పి విశ్వ జ్ఞానానికి సంబంధించి ఒక పెద్ద ముఖ్యమైన మాటని చెప్పొచ్చు, ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. అడిగింది పొందుతావు. పొందడానికి మొదటి మెట్టు ఏంటంటే అడగడం, ఆస్కింగ్. మరి ఎటువంటి లైఫ్ని మనం ఆకర్షించాలి అనుకున్నా సరే విశ్వానికి మనం అడగాలి, సింపుల్ అడగాలి. మరి ఎలా అడగాలి, దీనికి సంబంధించి ఒక పవర్ఫుల్ 3 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ఏది పొందాలనుకున్నా, వాట్ ఎవర్ యు వాంట్, ఏది పొందాలనుకున్నా, ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆస్కింగ్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ రిసీవింగ్. ఆస్కింగ్ అనేది మొదటి మెట్టు మీరు పొందడానికి. మరి ఎలా అడగాలి అన్నదానికి సపరేట్ మళ్ళీ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్, ఆస్కింగ్ విత్ ఫెయిత్. ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? తెలివితో అడగాలి, జ్ఞానంతో అడగాలి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్ అన్న పదాన్ని మనం డీకోడ్ చేస్తూ వెళ్తే క్లారిటీ ఉండాలి. ఏది కావాలి, ఎందుకు కావాలి, ఎలాంటిది కావాలి, ఎప్పుడు కావాలి, అది మీరు పొందడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి, సొసైటీకి మీరు ఏ విధంగా సహాయపడగలరు అన్న క్లారిటీ, ఒక స్పెసిఫిక్ గోల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్ అన్న పదాన్ని మనం డీకోడ్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు. అది మీరు విశ్వానికి అడగాలి. ఎలా అడగాలి? ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఏ కార్ కావాలి, కార్ కంపెనీ ఏంటి, కార్ మోడల్ ఏంటి, కార్ ఇంజన్ ఏంటి, పెట్రోలా, డీజిలా, ఇంజిన్ యొక్క వేరియంట్ ఏంటి, ప్రెజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, దాని కలర్ ఏంటి, ఇదంతా కూడా క్లారిటీ గోల్, స్పెసిఫిక్ గోల్. దానినే మనం ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్ అంటాం. అంతేగాని నాకు పలానాది కావాలి అని విశ్వానికి అడిగితే ఎప్పుడు విశ్వం ఇవ్వదు. అది మీరు పొందడానికి కావాల్సిన దారులు చూపిదు. అది మీరు పొందడానికి కావాల్సిన అవకాశాలను మీ ముందుకు తీసుకొని రాదు. ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద రైట్ స్టెప్. ఫస్ట్ స్టెప్, రైట్ స్టెప్. ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలి, ఫలానా తారీఖు, ఫలానా కలర్, క్లారిటీ, దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. అండ్ సెకండ్ సీక్రెట్ ఏంటంటే ఆస్కింగ్ విత్ ఫెయిత్ అంటే నమ్మకంతో అడగాలి, చైల్డ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిషన్ ఉంటుంది, ఎలా వర్కౌట్ చేస్తుంది, లోపల ఎలా వర్కింగ్ చేస్తుంది అన్న సైన్స్ ప్రిన్సిపల్స్ పక్కన పెడితే బటన్ ప్రెస్ చేస్తే వర్క్ చేస్తుంది. చైల్డ్కి అదే తెలుసు. పిల్లలకి ఏం తెలుసు? ఈ బటన్ ఆన్ చేస్తే లైట్ వెలుగుద్ది, ఈ బటన్ ఆన్ చేస్తే ఫ్యాన్ మూవ్ ఆన్ అవుద్ది, ఈ బటన్ ఆన్ చేస్తే ఫ్రిడ్జ్ రన్ అవుతుంది. అంతే తెలుసు పిల్లడికి. అంతేగాని ఎలక్ట్రిసిటీ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది, రిసీవర్స్ ఉంటాయి, సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో, సైన్స్ అక్కర్లేదు మనకి. ఇన్ డెప్త్ లోపల జరుగుతున్న ప్రాసెస్ వద్దు. చైల్డ్ బిహేవియర్ ఏంటి? ఆస్కింగ్ విత్ బిలీవ్ అంటే నమ్మాలి. ఈ 2 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అడిగేటప్పుడు. ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్, క్లారిటీ ఉండాలి, ఎందుకు కావాలి, ఎప్పుడు కావాలి, క్లారిటీ ఉండాలి. అండ్ ఆస్కింగ్ విత్ ఫెయిత్, నమ్మకాన్ని కలిగి ఉండాలి. అడిగింది ప్రతిదీ పొందుతావు కార్యాచరణ చేస్తే, ఇంటెలిజెంట్గా కార్యాచరణ చేస్తే. విశ్వ జ్ఞానంలో ఒక అద్భుతమైన ఘట్టం ఇది. కాకపోతే అడగడం రావట్లేదు విశ్వానికి, అది ప్రాబ్లమ్. ఎందుకు మీరు పొందలేకపోతున్నారు అంటే రిసీవింగ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, ఫెయిత్ ఈజ్ ద ప్రాబ్లం. రిసీవింగ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, యాక్షన్ ఈజ్ ద ప్రాబ్లం. రిసీవింగ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, బిలీఫింగ్
బిలీఫ్ ఇస్ ద ప్రాబ్లం. నమ్మకం లేదు. మళ్ళీ చెప్తున్నాను, అడిగింది ప్రతిదీ యూనివర్స్ మీకు ఇస్తుంది. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఎ ఎస్ బటన్. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఎ ఎస్ బటన్. ఒక వ్యక్తి నేను దరిద్రుడు అవ్వాలనుకుంటున్నాను, నా బ్రతికింతే అని ఏడుస్తూ ఉంటే యూనివర్స్ సతాస్తూ ఉంటుంది. లేదు నేను కుబేరుడిని అవ్వాలి, ఐశ్వర్యవంతుడిని అవ్వాలి, ధనవంతుడు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలని పరితపిస్తుంటే, నేను కుబేరుడిని అన్న ఆలోచనలు విడుదల చేస్తుంటే యూనివర్స్లోకి, యూనివర్స్ ఎస్ అంటుంది, తథాస్తు ఉంటుంది. నమ్మండి. ఆస్కింగ్ విత్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని రిసీవ్ చేసుకోవడంలో ప్రాబ్లం లేదు, నమ్మడంలో ప్రాబ్లం ఉంది, కార్యాచరణ చేయడంలో ప్రాబ్లం ఉంది. అండ్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిసీవింగ్లో, పొందడంలో, ఆస్కింగ్లో యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పని ఇంపార్టెంట్. మనం కర్మయోగులం. కర్మ అంటే యాక్షన్, పని చేయాలా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అడిగింది ప్రతీది పొందుతారు అని విశ్వజ్ఞానంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. కాకపోతే ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్, ఆస్కింగ్ విత్ ఫెయిత్ అండ్ ఆస్కింగ్ విత్ యాక్షన్. ఆస్కింగ్ విత్ ఇంటెలిజెన్స్, ఆస్కింగ్ విత్ ఫెయిత్, ఆస్కింగ్ విత్ యాక్షన్. ఈ 3 నియమాలు మీరు ఆచరిస్తే మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్ దేన్నైనా పొందిస్తారు. అండ్ ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్కి సంబంధించి, మనీ మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక ప్రాపర్ మనీ గోల్ ఓరియంటెడ్ వర్క్షాప్ మే 25వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్లో ఉండబోతా ఉంది. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30, 7:45, 8 వరకు. ఇది జూమ్ కాల్ ఆన్లైన్లో ఉంటుంది. మీ ఇంట్లో ఉంటూ మీరు అటెండ్ అవ్వచ్చు. మనీ మేనిఫెస్టేషన్ గురించి కొన్ని టెక్నిక్స్ మాట్లాడబోతా ఉన్నాం. అద్వైతం ఏం చెప్తుంది? అంతటా ఒకటే అని చెప్తా ఉంది. అద్వైతం గురించి మాట్లాడబోతా ఉన్నాం. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడబోతా ఉన్నాం. నవగ్రహాలకి మీరు ఆచరణలో పెడుతున్న విశ్వజ్ఞానం ఏదైతే ఉందో మేనిఫెస్టేషన్, దానికి ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. 12 రాసులకి మేనిఫెస్టేషన్కి. వై? బికాజ్ అమావాస్యకి, పౌర్ణమికి, ఏకాదశికి చాలా ప్లానెటరీ యాక్షన్స్, గ్రహాలు మార్పిడి జరుగుతుంది. ఆ గ్రహాల యొక్క ప్రభావితం 100% మన మీద పడుతుంది. ఎందుకంటే మనం కూడా ఉన్నది ఒక గ్రహంలోనే, ఎర్త్ అనే ప్లానెట్లోనే. సో స్పిరిచువాలిటీకి, ఆస్ట్రాలజీకి, వాస్తుకి, న్యూమరాలజీకి, మేనిఫెస్టేషన్స్కి, మెటాఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ట్రాన్స్ఫర్మేషన్, వీటన్నిటిని జోడించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈ 7 రోజులు లైవ్ క్లాసెస్లో షేర్ చేయబోతా ఉన్నాం. మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను అది దైవ కార్యక్రమం అని, విశ్వం యొక్క ఆశీర్వాదం, విశ్వం ఆజ్ఞాపించిందని మా దృఢమైన కోరిక, సంకల్పము. స్ట్రాంగ్గా మేము అదే బిలీవ్ చేస్తున్నాం. ఎందుకు అంటే విశ్వజ్ఞానం అనే పదం చోట్లో పడడానికి ఏడో మచ్చేసుకొని పుట్టాలి. యూనివర్స్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, మనీ మెడిటేషన్స్, మనీ మంత్ర, తంత్ర, యంత్ర, సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, అబుండెన్స్, అహం బ్రహ్మాస్మి, ఇలాంటి పదాలు చోటున పడుతున్నాయి అంటేనే 88% గేమ్ గెలిచేసాం. ఇంకా 22% ఆచరణ ఉంది. దీనికి సంబంధించి లైవ్ క్లాసెస్ చెప్పబోతా ఉన్నాం. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఒరిస్సా, నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్ణాటక, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయి ఉన్నారు. త్రూ సోషల్ మీడియా ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్లోకి అహం బ్రహ్మాస్మి అన్న పదం ద్వారా విశ్వ జ్ఞానాన్ని, నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో గుప్త రహస్యాల్ని, సీక్రెట్స్ని డీకోడ్ చేస్తూ ప్రజలకి, తెలుగు ప్రజలకి అందివ్వడం జరుగుతుంది. ఈరోజు ఆపర్చునిటీ మీ వరకు వచ్చింది. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అతి త్వరగా ఎన్రోల్ అవ్వండి. వెరీ సూన్ కలవబోతా ఉన్నాం. అబౌట్ మేనిఫెస్టేషన్ మేజర్ సీక్రెట్స్ని చర్చించబోతా ఉన్నాం. అండ్ ఈ 7 days కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీని అట్రాక్ట్ చేసే మెడిటేషన్స్ని లైవ్లో ప్రాక్టీస్ చేయించబోతా ఉన్నాం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి.